నేను ప్రిన్సిపల్గా నవంబర్ 2024లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు సార్ స్టాఫ్ క్లబ్ సెక్రటరీగా నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే నేను గమనించిన విషయాలు ఏంటంటే సార్కు ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు విరివిగా కనిపిస్తాయి. ఒక కాలేజీలో స్టాఫ్ అంతా కూడా ఏకదాటిపై ఒకే కుటుంబంలాగా ఉండడానికి సార్ యొక్క కృషి, సార్ యొక్క మంచితనం పనిచేసింది. ఎందుకంటే 70 మంది స్టాఫ్ అంటే బిగ్ స్టాఫ్, అందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావడము, ఒక ఫ్యామిలీగా ఉండడం అనేది గొప్ప విషయము. అలా నన్ను ఫస్ట్ రోజే స్వాగతం పలికారు వాళ్ళు. అయితే సార్ యొక్క గొప్పతనం ఏంటంటే సార్ ప్రొఫైల్లో చూసినప్పుడు సారు స్టార్టెడ్ ఎస్ కెరియర్ యాజ్ ఏ జేఎల్ ఇన్ కామర్స్ ఇన్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్. అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక టైం పంక్చువాలిటీ ఉంటుంది. ఆ టైం పంక్చువాలిటీ, ఆ డిసిప్లిన్, ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది సార్ మన డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా కనిపించింది. ఏ రోజు కూడా కాలేజ్కి లేట్ రావడానికి చూడలే నేను. ఒక 10 నిమిషాల ముందే కాలేజ్కి అటెండ్ అయ్యేవారు. ఏ రోజు చూసినా యొక్క సార్ యొక్క కార్ ఎప్పుడు కూడా నాకడ ముందే కనిపించేది. అంటే సారుకున్న కమిట్మెంట్, సారుకున్న డిసిప్లిన్, సారుకు అంటే ఒక వ్యవస్థ, ఒక కాలేజీ కోసం ఎలా ఉండాలనో అలా ఉన్న ఒక వ్యక్తిగా మనం సుబ్రహ్మణ్యం సార్ చూస్తాం. సార్లో ఉన్న ఇంకో విశేష గుణం ఏంటంటే చిన్నపిల్లలతో కూడా, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలతో కూడా స్నేహం చేసే అలవాటు ఉంది. సీనియర్ జూనియర్ కాకుండా అందరూ తన వాళ్ళే, అందరూ తన మిత్రులే అనే భావంతో అందరినీ కలుపుకు వెళ్ళే గుణం ఉన్న వ్యక్తి మన సుబ్రహ్మణ్యం సార్. మీకు స్టాఫ్ క్లబ్ సెక్రటరీగా మన కళాశాలలో అందరికీ అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాల కారణం ఎవరంటే మన సుబ్రహ్మణ్యం సార్. ఏ చిన్న బర్త్డే పార్టీ అయినా, ఏ చిన్న పిల్లలకి జాబ్ వచ్చినా, ఏ చిన్న సక్సెస్ వచ్చినా కూడా దాన్ని సెలబ్రేట్ చేయాలి. జీవితంలో సెలబ్రేషన్ ముఖ్యం కదా అనే భావంతో అందరినీ ఏకతాటి తీసుకొచ్చి ఒక స్టాఫ్ క్లబ్ మీటింగ్ రెగ్యులర్గా జరుపుతూ, చిన్న విషయం కూడా ఒక సెలబ్రేషన్ చేస్తూ అందరి మనసులలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్న మన సుబ్రహ్మణ్యం సార్. ఇట్లా సార్ యొక్క విజయాలు చూస్తే ఇప్పుడు సార్ ప్రొఫైల్ చూసాం. ఒక వారి పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో అడ్మిషన్ ఉంది. అంటే ఒక సాధారణ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి మన కళాశాలకు, జీడీసీ హైతన కళాశాలకు సారు ఎంతో సేవ చేశారు. ఎస్పెషల్లీ నేను వచ్చిన తర్వాత పిఎం ఉషా వారి సహకారంతో మనకు 5 కోట్ల బిల్డింగ్ రావడము, తర్వాత వారు క్లియర్గా ఒక ప్లాన్ తయారు చేసుకొని, ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని అది సబ్మిట్ చేయడం ఫలితంగా మనకు 5 కోట్లు రావడానికి ప్రధాన కారకుడిగా మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆ అదనపు తరగతి గదులు, ల్యాబ్స్ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన సుబ్రహ్మణ్య గారికి మన కళాశాల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్ పోషించిన పాత్రలు చాలా ఉన్నాయి కళాశాలలో. ఇది 2008లో స్థాపించబడ్డ కళాశాల అయినప్పటికీ కూడా, చిన్న కళాశాల అయినప్పటికీ కూడా దీనికి ఒక బలమైన పూర్వ విద్యార్థి సంఘం, దాన్ని ఆలంని అంటాం, జీడీసీ ఆలంని. ఈ ఆలంని ఇంత బలంగా ఉండడానికి, ఇంత సుదీర్ఘకాలం ప్రయాణం చేయడానికి వారికి ముందు నుండి మార్గదర్శకుడుగా వహించిన సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న పిల్లలు, వారికి తన వంతు సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని, తర్వాత వారికి కార్యక్రమం చేసుకోవడానికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ఇస్తూ, అలంని అనేది మనకు సీసీ స్థాయిలో కూడా ఇక్కడ జీడీసీ హైతనగర్లో ఒక గట్టి, ఒక స్ట్రాంగ్ అలంని ఉంది అనే భావన వాళ్ళకు వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ అవర్ సుబ్రహ్మణ్యం సార్. భవిష్యత్తులో కూడా ఆ యొక్క అలంని సంఘానికి కళాశాల తరపున సపోర్ట్ ఉంటుంది. సార్ ఉన్నా లేకున్నా సార్ యొక్క సలహాలు, సూచనలు మేము తీసుకుంటూ ఉంటాం. అలంని స్ట్రాంగ్ కావడానికి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విధానాలన్నీ కూడా మేము పాటిస్తామని మరొకసారి చెప్తా ఉన్నాం. అయితే సార్ వ్యక్తిగతంగా చూసినప్పుడు శాంతశీలి, చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. టెన్షన్స్ అనేవి దగ్గర రాకుండా ఉంచుకుంటాడు. ఎవరితో కూడా విభేదాలు లేకుండా, ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా చూసుకునే తత్వం సుబ్రహ్మణ్యం సార్ది. కాబట్టి అందరితో ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. సార్ను ఒక అజాత శత్రువుగా మనం భావించాలి. ఎందుకంటే సార్కు శత్రువులు లేరు, కళాశాలలో ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం మనం కూడా అలవరుచుకోవాలి అని నేను కోరుకుంటా ఉన్నా. సారు యొక్క ప్రారంభ దశలో మనం ప్రొఫైల్ చేయనప్పుడు చూసినాము, అతి సాధారణ కుటుంబంలో పుట్టి చాలా స్వయం కృషితో తన కొంత సమయంలో ట్యూషన్లు కూడా చెప్పి
సారు విద్యాభ్యాసం జరిగినట్టుగా సార్తో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సొంతంగా స్వయం కృషితో సారు ఏపీ రెసిడెన్షియల్ నుండి ప్రారంభించి డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రజెంట్ ప్రొఫెసర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మనం పిలుచుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వారి యొక్క మేడం కూడా, నాగలక్ష్మి మేడం కూడా చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. చాలాసార్లు మన కళాశాల కూడా వచ్చింది మేడము. సార్ యొక్క సక్సెస్లో నాగలక్ష్మి మేడం పాత్ర కూడా ఉంది. ఎందుకంటే సారు ఒక్కోసారి కాలేజ్ టైం ఇస్తే కాదు, కాలేజ్ టైం మించి 6 o'clock 7 o'clock 8 o'clock కూడా మాతో పాటు బిల్డింగ్ పనులలో కావచ్చు, పిఎం ఉషా ప్రోగ్రాంలో కావచ్చు ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ నేను సార్ కార్లో కూర్చున్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మేడం ఫోన్ చేస్తూ ఉంటుంది. సార్ ఎక్కడున్నారు, బయలుదేరా లేరా అంటే అన్ని యోగక్షేమాలు ఇప్పటికి కూడా అంత ఆదత్య దంపతులుగా ఉన్న ఈ కుటుంబము. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇద్దరు కూడా, ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నారు, ఇంకో అబ్బాయి ఇక్కడనే మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెల్ ఆఫ్గా ఉన్నారు. కాబట్టి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి ప్రొఫెసర్ వస్తుంది కాబట్టి ఈ పదవి విరమణ సందర్భంగా వారికి ఐశ్వర్యాలు కలగాలని, సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.